మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ముందుగా చికెన్ నీట్గా కడిగి ఉంచుకున్నాను. ఇందులో మనం రుచికి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఒక లెమన్ హాఫ్ ముక్క కలిపి ఉంచుకున్నాను. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ విధంగానే నానబెట్టుకోవాలి. దీన్ని మొత్తం నీట్గా కలిపేసి ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి ఉంచుకున్నాను. వీటిని వేపుకుంటున్నాను. జోరగా ఎరుపు కలర్ వచ్చే వరకు వేపేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేసాయండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి ఉంచుకొని తర్వాత నెక్స్ట్ మనం అలాగే బాండి ఉంచుకున్నాం కదండి. అందులోనే చికెన్ ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదా మసాలాలన్నీ, ఆ చికెన్ని బాండీలో వేసేసి ఉడికించుకోవాలి. మొత్తం వేసేసి కలిపి కాసేపు ఉడికేదాకా నీట్గా కలిపేసుకొని కాసేపు ఉంచేసుకున్నాం. అదేవిధంగా అలాగే రైస్ కడిగి ఉంచుకున్నాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. ఒక 2 గ్లాస్ రైస్ ఉంచేసుకున్నా. రైస్ కూడా అవుతుంది. ఇక్కడ 2 ఒకటేసారి పెట్టుకున్నాను. చికెన్ అయిపోకొచ్చిందండి. రైస్ కూడా అక్కడ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 70% మాత్రమే రైస్ ఉడికించుకోవాలి మనం. ఇక్కడ సైడ్కి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. నెయ్యి తీసుకొని గిన్నె వేడైన తర్వాత నెయ్యి వేసేసుకుంటున్నాను. గిన్నెలో రైస్ నెయ్యి వేసుకున్న తర్వాత ఫస్ట్ నెయ్యి ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాను. అన్నం అయిందని చెప్పాను కదండి. 70% వండుకోవాలి, మెత్తగా అవుతుంది. అందులో మనం చికెన్ ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఆ చికెన్ని ఒక్కొక్క ముక్కగా ఇలా పరిచేసుకోవాలి. నేను చూపిస్తా చూడండి. ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఎరుపు రంగు వచ్చే వరకు ఆనియన్స్ వేపుకున్నాం కదండి. అందులో ఆనియన్స్ అలాగే చికెన్ని ఆ గిన్నెలో రౌండ్గా వేసేసుకున్నా. మొత్తం వేసేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిన తర్వాత పైన ఇంకో లేయర్ అన్నం పెట్టాను. ఇప్పుడు మనం మూత పెట్టేస్తాను. చికెన్ బిర్యానీ దమ్ కావాలి కదండి. మూత పెట్టేసి గట్టిగా సిమ్లో పెట్టేస్తాను. కావాలంటే మనం నెయ్యి కూడా మళ్ళీ ఇంకొంచెం వేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మంట తగ్గించుకున్న తర్వాత ఇగో చికెన్ అయిపోయింది. దమ్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.